నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసీపీ విజయకేతను ఎగరేసింది. ఆల్మోస్ట్ 39 స్థానాలేమో. అసలు యాక్చువల్లీ ఎన్నో చోట్ల అధికారంలో ఉన్న పార్టీయే వస్తుంది అనేది మామూలుగా అందరికీ తెలిసిన సత్యం. కాకపోతే ఈసారి ఆ విధంగా కాకుండా ఇప్పుడు జరిగినవి, అంటే ఇవి ఇంకా మెయిన్వి కాదు, ఇవి జరిగినవి అయితే ప్రస్తుతానికి ఉప ఎన్నికలు ఇలాంటివి. కాబట్టి జరిగిన ఈ స్థానాలకే కూడా వైసీపీ గట్టిగా నిలబడింది. ఒక విధంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో అయితే అంటే ఎంత తీవ్రంగా అక్కడ వాళ్ళు పోరాడి గెలిచారు అంటే, త్రిపుర అంతకంలో ఒక లేడీ గురించి కూడా చెప్పుకుంటున్నారు, అంటే వైరల్ అవుతుంది వీడియో. అలాగే తోపుదుర్తిలో కావచ్చు, ఇలాంటి కొన్ని స్థానాల్లో అయితే ఇంకా వైసీపీ కేడరు అంటే స్థానికంగా చాలా బలంగా నిలబడ్డారు. పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు, ఇంకేముంది త్వరలో ఖాళీ అయిపోతుందని నాగబాబు దగ్గర నుంచి ఇంకెవరెవరో అందరూ చాలా కమెంట్లు చేస్తూనే ఉన్నారు. రైట్ హ్యాండ్ లాంటి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారని. ఇలా అయినప్పటికీ స్థానికంగా కేడరు ఇంత గట్టిగా నిలబడ్డారంటే వాళ్ళల్లో ఈ రెడ్ బుక్ అయినా లేకపోతే ఇంకేమన్నా వేధింపులు వీటన్నిటికీ తిరగబడి, అంటే పిల్లిని గదిలో వేస్తే పులి అయిపోతుంది అన్నట్టుగా నిజంగానే అలా అయ్యారా? కేడర్లో ధైర్యం పెరిగింది అనుకోవచ్చా ఈ రిజల్ట్స్ని చూసి మనము? అంటే అట్లా కాదు, వైసీపీకి ముందు నుంచి కూడా బలమైన కేడర్ ఉంది. ఎలా ఉంది అంటే దానికి ఒక నేపథ్యం ఉంది కదా. వైసీపీ కేడర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సరే, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా వైసీపీకి ట్రాన్స్ఫార్మ్ కావడము, పరావర్తనం, మార్పు చెందడం వల్ల వైసీపీకి ఎప్పుడు బలమైన కేడరే ఉంటుంది. దానికి కారణము, దాని రూట్స్. వైసీపీ కాంగ్రెస్తో సంబంధం లేకుండా పార్టీ పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేడర్ అంతా కూడా, అంటే మొత్తం గ్రామాల్లో మండల స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా వైసీపీ వైపు రావడం వల్ల అది బలపడింది. అదంతా వైసీపీ బలమేం కాదు. అంటే జగన్ గారి బలం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి వారసత్వము కావచ్చు, తండ్రికి ఉన్న మంచి పేరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక కేడర్, బలమైన కేడర్ కావచ్చు, ఆ కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో, ఆంధ్రప్రదేశ్ని చీల్చారనే కోపంతో ఈయన వైపు వచ్చారు. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఫైటింగ్ నేచర్ ఉంది. మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చరిత్రలోకి వెళ్ళినా కూడా 83లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పూర్తిగా స్మాష్ అయిపోయింది, కుప్ప కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలన్నీ కూడా కుప్ప కూలిపోయినాయి. అంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాంగ్రెస్లో మహామహులు, ఏమాహేమీలు, ఉద్దండులు, మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా చిత్తుగా ఓడిపోయారు. ఎవరి చేతుల్లో ఓడిపోయారంటే ఎన్టీఆర్ గారి పేరు మీద నిలబడిన అనామకుల చేతుల్లో ఓడిపోయారు. ఇప్పుడంతా ఏమనుకున్నారంటే ఇక కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం, ఇక దాన్ని తిరిగి లేపడం, పునరుజ్జీవనం చేయడం ఎవరి వల్ల కాదు అనే పరిస్థితి ఉండింది 83, 84లో. అలాంటిది 89కి మళ్ళీ అధికారంలోకి అది ఎలా రాగలిగింది అంటే ఆ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం. ఆ పార్టీ ఏమిటంటే గట్టిగా పార్టీ తెలుగుదేశంకి లేదంటే తెలుగుదేశానికి కూడా ఉంది. తెలుగుదేశం ఏం చేస్తుందంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత బలహీనంగా ఉంటుంది. అంటే ఎన్నికలు వచ్చేసరికి పోరాడేది మొదలు పెడుతుంది, కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పోరాడే లక్షణం తెలుగుదేశంలో తక్కువ. కాంగ్రెస్లో ఉన్నంత పోరాడే లక్షణం తెలుగుదేశంలో లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి హవాకి చిత్తు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో లేచింది ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న బలము, ఆ పార్టీకి ఉన్న కేడరు. సేమ్ ఇప్పుడు వైసీపీకి కూడా ఏమిటంటే 9 నెలలు అయింది, ఏదో రెడ్ బుక్ అంటున్నారు, కేసులు అంటున్నారు. జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రలోభాలు పెడతారు, ఏదో డబ్బులు ఇస్తారు, లేదా మీకున్న వ్యాపారాలన్నీ బంద్ చేయిస్తామంటారు, మిమ్మల్ని ఊరు నుంచి తరిమేస్తామంటారు. వీళ్ళందరూ కూడా చిన్న వాళ్ళు కదా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, వీళ్ళంతా ఏమిటి చిన్న వాళ్ళు. వీళ్ళని బెదిరించడము, వీళ్ళని ప్రలోభ పెట్టడం అనేది పెద్ద విషయమేం కాదు. కానీ వీళ్ళు కూడా స్ట్రాంగ్గా నిలబడ్డారు. కడపలో మీకు జెడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం చేతులు ఎత్తేసి వద్దు మా క్యాండిడేట్ లేడు అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు కాబట్టి. మీకు అనేక చోట్ల నిన్న జరిగిన రామగిరి కానీ, లేదా గాండ్ల పెంట అనే చోట కానీ, ఈయన తోపుదుర్తి ప్రకారం ఆయన గట్టిగా నిలబడడం వల్ల మాజీ ఎమ్మెల్యే అక్కడ గట్టిగా అయింది. ఈరోజు ఏదో వాయిదా పడింది, ఏదో జరుగుతూ ఉంది. అంటే ఏమిటంటే భయపడడం లేదు.
అక్కడ పరిస్థితి ఏంటంటే మేము మొన్ననే కదా 11 సీట్లకు మమ్మల్ని పరిమితం చేశారు, తెలుగుదేశం హ్యూజ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చేసింది, తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా కూటమికి సంబంధించిన వాళ్ళు 164 మంది ఉన్నారంటే చాలా మినిమం కదా వీళ్ళ సంఖ్య. అయినా కూడా వీళ్ళు ఎక్కడా కూడా పోరాడుకోకుండా, ఎక్కడా కూడా పోరాటం మొదలకుండా, మొన్న కూడా మన బొత్స సత్యనారాయణ గారికి సంబంధించిన చోటు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళేవి గట్టిగానే నిలబడ్డారు కదా. ఇప్పుడు వైజాగ్లో క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి అంటే కొన్ని చోట్ల పోతారు, కొన్ని చోట్ల తెలుగుదేశం కైవసం చేసుకుంది నో డౌట్. కానీ బేసిక్గా ఏమిటంటే వైసీపీకి ఉన్న క్యాడర్ గట్టిగా పోరాడుతూ ఉంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే 9 నెలలలోనే గట్టిగా పోరాడుతూ ఉంది. ఎందుకు వాళ్ళతో ఎందుకు పోరాటం తెలుగుదేశానికి అవసరమే లేదు. తెలుగుదేశానికి ఈ 1 ఇయర్లో తెలుగుదేశం సాధించేది ఏముంది? ఈ 1 ఇయర్లో ఏవైనా వాళ్ళందరినీ క్యాంపు రాజకీయాలు, ఆ రాజకీయాలు, ఈ రాజకీయాలు చేసి వార్డు సభ్యుల్ని, వాళ్ళని వీళ్ళని అందరినీ తమలోకి లాక్కుని ఏం సాధిస్తుంది తెలుగుదేశము? నిన్న మొన్నటి వరకు మీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు కదా. అదే వైసీపీ నాయకులందరినీ మీరు మళ్ళీ చేర్చుకొని వాళ్ళందరికీ తెలుగుదేశం కండువాలు కప్పితే మళ్ళీ వాళ్ళంతా ఎట్లా సఖ్యతతో ఉంటారు? సింపుల్ లాజిక్ ఇది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఈగో. మేము అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ మాకు సంబంధించిన మేయరు, మాకు సంబంధించిన చైర్మను, మాకు సంబంధించిన మండలాధ్యక్షుడు ఉండాలి. కానీ ఇంకా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటే, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉండడం అనేది ఒక రకమైన ఈగోని దెబ్బతీస్తుంది. కాబట్టి వీళ్ళు పోరాడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో రామకుప్పంలో కూడా వైసీపీ గట్టిగా పోరాడింది. మామూలుగా అయితే కుప్పం అనేది కంచుకోట కదా కంప్లీట్గా చంద్రబాబు గారికి. ఈ కంచుకోటలో అసలు వాళ్ళు ఏమీ చేయలేరు వైసీపీ వాళ్ళు. పోయినసారి ఏదో మున్సిపాలిటీని కైవశం చేసుకున్నామని వీళ్ళు ఏదో ఇది చేసుకున్నారు కానీ, ప్రచారం చేసుకున్నారు కానీ, నిజానికి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి హవాను తగ్గించడం, పులివెందుల్లో జగన్ గారి హవాను తగ్గించడం, ఇవన్నీ కూడా 2 ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ థింగ్స్. ఊరికే వీళ్ళు ఏదో మేము కంచుకోట్లు బద్దలు కొడతాం అంటున్నారు. కానీ రామకుప్పంలో కూడా గట్టిగా నిలబడ్డారు. ఇది కొంచెం ఆశ్చర్యపోయే విషయం. అంటే పెద్ద పెద్ద నాయకులు మీరు చెప్పినట్టు ఎంపీలు విజయసాయిరెడ్డి గారు, అంటే కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి గారు, ఇట్లా ఆయన చెల్లెలే ఆయనతో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. ఇక జగన్ పని అయిపోయింది. జగన్ 11 సీట్లు, ఆయన అసెంబ్లీకి రాడు, ఆయన తరఫున ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, ఇంకా ఆయన మీద కేసులన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేది కదా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంతటి ప్రచారంలో కూడా వైసీపీ క్యాడర్ తమ మనోబలాన్ని కోల్పోకుండా పోరాడుతూ ఉంది. జగన్ ఎక్కడికి పోయినా కూడా విపరీతమైన జనం వస్తున్నారు. మీరు గమనించండి. ఈయనేముందిలే మొన్న ఓడిపోయినాడు కదా, ప్రతిపక్ష నాయకుడు కదా, ఇంత పని ఏముంది అనుకోవడం లేదు. అంటే ఏమిటి అర్థమయ్యేమిటంటే తెలుగుదేశానికి ఇది ఒక వార్నింగ్. అయ్యా మీరు 9 నెలల పాలనలో మీరు అప్పులు చేస్తున్నారు, మీరు చెప్పిన పథకాలు ఇవ్వడం లేదు, మీరు ఊరికే మాటలు చెప్తున్నారు, మీరు చెప్పే వాటిలో చాలా మటుకు అమలు చేయడం లేదు, ఏదో రోడ్లు వేసేస్తున్నామని అభివృద్ధి అంటున్నారు. కానీ రోడ్లు వేయడం మంచి పనే, కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు, నిజమే, వాస్తవం ఇది. తెలుగుదేశానికి ఏమిటంటే సైలెంట్గా ఒక వార్నింగ్ వస్తూ ఉంది. మీరు అనుకున్నట్టుగా వైసీపీ బలహీనంగా లేదు. రేపు పొద్దున మళ్ళీ స్థానిక ఎన్నికలు, ఆ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ గట్టిగానే పోరాడుతుంది. పోయినసారి మీరు ఏదో వైసీపీ దౌర్జన్యాలు చేసిందని అన్నీ వదిలేశారు కదా. ఒక తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారు పోరాడారు కాబట్టి గెలిచారు. మీరు ఎందుకు పోరాడలేకపోయారు? ఇంత మీ క్యాడర్ ఉంది కదా. తాడిపత్రిలో కూడా ఆయన ఏం చెప్పారు, కావాలంటే తీసేసుకోవచ్చు కానీ వదిలేసిందని క్రెడిట్ ఆయన వైసీపీ వాళ్ళు వదిలేశారు, వాళ్ళు గట్టిగా పట్టుబట్టలేదు కాబట్టి గెలిచారు అన్నట్టుగా కూడా మాట్లాడారు ఇవ్వండి. అయినా ఆయన గట్టిగా పోరాడారు కదా. అంటే మీ తరఫున 175 నియోజకవర్గాల్లో మీ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది, మొన్న గెలిచింది కదా అని చాలా సీట్లు. మరి మొన్నటి స్థానిక ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం చేసింది అన్నారే కానీ ఈరోజు మీరు ఇన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ వాళ్ళ నాయకులు, వీళ్ళు జెడ్పీటీసీలు వీళ్ళంతా గట్టిగా పోరాడుతున్నారంటే ఆ రోజు మీ వాళ్ళు ఎందుకు పోరాడలేకపోయారు? అంటే ఎక్కడో మీకే అపనమ్మకం ఉంది, మీలోనే ఎక్కడో లోపం ఉంది, మీలోనే సమన్వయంలో ఎక్కడో తేడా ఉంది. ఇది సెట్ చేసుకోవాలి చంద్రబాబు గారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు అంత బలహీనంగా ఉంటారు? వైసీపీ వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటారు? ఈ రెండింటికి ఏమిటి తేడా అనేది చంద్రబాబు గారు గమనిస్తే ఇంకా తన పార్టీని ఇంకా ముందుకు తీసుకోవడమో, లేకుంటే ఇప్పుడు వస్తున్న హెచ్చరికల్ని జాగ్రత్తగా గమనించి ముందు ఇంకా ఆయన ఏం చేయాలి అనేది ఆలోచించడమో జరుగుతుంది. సార్, మరి ఈ రిజల్ట్స్ని బట్టి నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఎలా ఉంటుంది? టీడీపీ గట్టిగా పోరాడుతుంది, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నేను నో డౌట్ మెజారిటీ సీట్లు వాళ్ళకే వస్తాయి, మెజారిటీ మున్సిపాలిటీలు, మెజారిటీ మేయర్ పదవులు వాళ్ళకే వస్తాయి. కానీ మొత్తం ఏకగ్రీవం చేసుకోవాలి అని వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసినట్టుగా కనుక చేస్తే వీళ్ళు అంత సులభంగా వదిలిపెట్టరు, వీళ్ళు పోరాడతారు.
మన తిరుపతి డిప్యూటీ మేయర్ కూడా చాలా పోరాడారు కదా, గట్టిగా పోరాడారు. సరే ఓడిపోవచ్చు కానీ మీకేమి అంత సులభంగా ఏం వదలలేదు, గట్టిగా పోరాడి వదిలేశారు, మీరు గెలిచారు. అట్లనే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీని తక్కువ అంచనా వేయడానికి ఏమి లేదు. మీరు రేపు ఇచ్చే పథకాలు, మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే మాటలు, ఇవన్నీ కూడా వీటిలో ఎంత మేరకు మీరు సిన్సియర్గా ఉంటారు అనే దాన్ని బట్టి రేపు రిజల్ట్స్ వస్తాయి. మీకు అంత సులభమేం కాదు. అధికారంలో ఉన్నంత మాత్రాన అన్నింటినీ పోలీసులు వాళ్ళ సాయంతో వీళ్ళ సాయంతో ఏకగ్రీవం చేసేసుకుంటాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మీకు గతంలో కూడా తెలుగుదేశము విపరీతమైన మెజారిటీతో సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచినప్పుడు కూడా స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన ప్రతాపాన్ని చూపించింది. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక ఎన్నికల్లో వచ్చేసరికి గట్టిగా తన ప్రతాపాన్ని చూపించింది, గట్టిగా తన ఉనికిని చాటుకుంది. రేపు వైసీపీ కూడా అలా చాటుకుంటుంది గ్యారెంటీగా, అంత ఈజీ ఏం కాదు. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారో ఇంకా ఇప్పుడు టైం జూన్కి 1 year అయిపోతుంది, ఇంకా ముందు టైము గడిచే కొద్దీ మీరు ఏమిటి అని ప్రూవ్ చేసుకోవాల్సిన టైమే కదా. కాబట్టి వీళ్ళు తమను తాము ప్రూవ్ చేసుకొని తాము ఇచ్చిన మేనిఫెస్టోలు ఎన్ని అమలు చేస్తారు, ఎలా చేస్తారు, మీరు కూడా పోలీసుల సాయంతోనే రేపు పొద్దున స్థానిక ఎన్నికలు జరిపిస్తారా, మీరు కూడా గుండాయిజం రౌడీజం చేస్తారా, మీరు కూడా అంటే వైసీపీ వాళ్ళు పోయినసారి గుండాయిజం చేశారని మీరు ఆరోపించారు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు ఈసారి అనే దాన్ని కూడా జనం గమనిస్తూ ఉంటారు. మీరు అనుకున్నంత ఈజీగా ఏం వైసీపీ చేతులు ఎత్తేసి నాయకులు పోవచ్చు, నాయకులు పోయేది ఏముంది, ఎమ్మెల్యేలు ఎప్పుడు కార్యకర్తలు బలంగా ఉంటే ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు పుడతాడు. నాయకుల వల్ల ఏం ఒరిగేది ఏమి లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. రైట్. సో ఓవరాల్గా అయితే వైసీపీ క్యాడరు కింద స్థాయిలో బలంగా ఉందని ఇప్పటికైతే రుజువైంది. నెక్స్ట్ ఇంకెలాగో రెడ్ బుక్ మీద ఎన్నొచ్చినా కానీ దానికి భయపడేది తగ్గిపోయింది అనేది అయితే ఇంకొక రుజువు. దీనికి ఈ కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా వైసీపీలో. ఇది జగన్ గారికి అర్థం కావాలి. జగన్ గారు నిరంతరం జనములు ఉంటూ నిరంతరం ఆయన రేపు వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు దేనికైనా ఆయన సమాయత్తం చేసుకుంటూ ఉంటే అది ఆయనకు అర్థమవుతుంది, తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అర్థమవుతుంది, తన పార్టీ బలహీనంగా లేదు, గట్టిగా పోరాడేదానికి సిద్ధంగా ఉంది అనేది ఆయనకు అర్థమైంది అనుకోండి. ఆయన జనంలో ఉంటే రిజల్ట్ వేరు మారిపోతుంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.